హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఎప్పటిలాగే వెంకటేష్ యొక్క సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే విడుదల ఉంది. మరి ఆ మూవీ చూడడానికైతే మేమైతే వెళ్ళబోతున్నాము. అయితే సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు సినిమాల సందడి అయితే మొదలవుతుంది. ప్రతి సంక్రాంతికి ఒక 3-4 సినిమాలు మన 2 తెలుగు రాష్ట్రాలు అయితే విడుదలవుతాయి. ఈ సంక్రాంతికి కూడా రామ్ చరణ్, వెంకటేష్, బాలకృష్ణ యొక్క 3 సినిమాలు అయితే విడుదలయ్యాయి. ఇప్పుడైతే మేము వెంకటేష్ యొక్క సంక్రాంతి వస్తున్నాం సినిమా వెళ్ళబోతున్నాం. మరి కానీ వెళ్దామా? ఎక్కడ వెళ్ళబోతున్నాం? తిరుమల థియేటర్కి అయితే వెళ్ళబోతున్నాం ఇప్పుడు మనం. ఓకే, మా బైన్సా నుంచి ఇలా బయలుదేరామో లేమో నిర్మల్ థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. థియేటర్ లోపలికైతే వెళ్ళబోతున్నాము మేము. ఫ్రెండ్స్, మొత్తానికైతే నిర్మల్లోని తిరుమల థియేటర్కి అయితే వచ్చేసాం. ఇక్కడ డాకు మహారాజ్ మూవీ కూడా ఉంది. అలాగే డాకు మహారాజ్ మూవీతో పాటు సంక్రాంతికి వస్తున్న స్పెషల్ షోస్ కూడా వేశారు. మధ్యాహ్నం 3 గంటల షోకి అయితే వేశారు. ఇప్పుడు అదే షోకి మేము వెళ్ళబోతున్నాం. మరి కొద్ది సేపట్లో అయితే షో స్టార్ట్ కానుంది. మరి చూడడానికైతే వెళ్ళబోతున్నాం. కానీ వెళ్దాం గాను. లోపలికి చాలా కూర్చున్నామో లేమో షో స్టార్ట్ అయిపోయి వెంకటేష్ పేరుతో పాటు సినిమా టైటిల్ కూడా పడిపోయిందని చెప్పాలి. వెంకటేష్ యొక్క ఎంట్రీ చూడండి. సో ఇలా స్టార్ట్ అయిందో లేదో అలా చూస్తూ గోదావరి కట్టు మీను సాంగ్ కూడా వచ్చేసాయని చెప్పాలి. ఈ సాంగ్స్ వచ్చినప్పుడైతే అభిమానుల ఆందోళన అలా చూస్తూ ఇంటర్వెల్ కూడా అయిపోయింది. ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ స్టార్ట్ కానుంది. ఫస్ట్ హాఫ్ అయితే అందరికి చాలా బాగా అనిపించడంతో అందరూ ఉత్సాహంతో ఉన్నారని చెప్పవచ్చు. సెకండ్ హాఫ్లో షో స్టార్ట్ అయిందో లేదో అలా బ్లాక్ బస్టర్ సాంగ్తో పాటు క్లైమాక్స్ ఫైట్ కూడా వచ్చేసిందని చెప్పి ఇక మూవీ కంప్లీట్ అయ్యే ముందు డైరెక్టర్ అనిల్ రావుపూడి అలా షో కంప్లీట్ అయిందో లేదో పబ్లిక్ అందరూ బయటకు వెళ్ళిపోయారు. మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ ఇక థియేటర్ బయటకు వచ్చి చూస్తే మరో షో కోసం అందరూ ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు సినీ ప్రేక్షకులు అందరూ వెయిటింగ్లో ఉన్నారని చెప్పాలి. ఇక ఇక్కడ నుంచి అయితే మేము బయలుదేరిపోయామని చెప్పాలి మా బైన్సాకు. ఇక సినిమా ఎలా ఉందని చెప్పే ప్రయత్నం చేశాం చూడండి. మొత్తానికైతే సంక్రాంతికి వస్తున్న మూవీ షో అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. అయితే సంక్రాంతికి వస్తున్న మూవీ ఎలా ఉందని విషయానికి వస్తే సింపుల్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ముందుగా చెప్పాలంటే డైరెక్టర్ అనిల్ రావుపూడి గురించే మాట్లాడాలి. ఎందుకంటే తాను తీసినటువంటి 4-5 సినిమాలు కూడా అన్ని బ్లాక్ బస్టర్ ఎట్టుకొట్టాయని చెప్పాలి. ఈసారి కూడా ముందుగా చెప్పేస్తున్నా, ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సంక్రాంతికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయం సాధించారని చెప్పాలి. ఆ విధంగా అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ గారిని చూపించేశారు డైరెక్టర్ అనిల్ రావుపూడి. అనిల్ రావుపూడి తీసినటువంటి చిత్రాల విషయానికి వస్తే సరిలేరు నీకెవరు, F2, F3, పటాస్, అలాగే రాజా ది గ్రేట్, మరోసారి వెంకటేష్ గారితో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఎట్టు కొట్టేశారని చెప్పాలి. ఆ విధంగా అయితే ఈ సినిమాని డైరెక్షన్ చేశారు డైరెక్టర్ అనిల్ రావుపూడి. ఈ సినిమా విషయానికి వస్తే వెంకటేష్ గారు అయితే తన నటన పర్ఫార్మెన్స్ అదరగొట్టేశారు. పాత సినిమాల మాదిరిగానే ఈ సినిమాలో మరోసారి తన నట విశ్వరూపం చూపించారని చెప్పాలి. అంతే తగ్గట్టుగా ఈ సినిమాలో నటించిన 2 హీరోయిన్స్ కూడా మీనాక్షి చౌదరి కానీ అలాగే ఐశ్వర్య రాజేష్ గారు కానీ సూపర్గా నటించారు. వెంకటేష్ తగ్గ జోడిగా ఐశ్వర్య రాజేష్ గారు అయితే సూపర్గా నటించారని చెప్పాలి. అలాగే ఈ సినిమాలో వచ్చే గోదావరి గట్టు సాంగ్ కానీ మీను సాంగ్ కానీ అదరగొట్టేశాయి. సినిమాకు విడుదలకు ముందే ఈ 2 సాంగ్స్ కూడా అయితే బిగ్గెస్ట్ హిట్ అందుకోగా ఈసారి మరోసారి ఈ 2 సాంగ్స్ చూస్తూ సినిమాకి అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కట్టగా సినిమా థియేటర్లలో ఈ సినిమా చూస్తున్నప్పుడైతే ఆ 2 సాంగ్స్ వచ్చినప్పుడైతే అందరికి చాలా బాగా అనిపించడమే కాకుండా ఫ్యాన్స్తో పాటు సినీ ప్రేక్షకులకు ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే ముఖ్యంగా 2 సాంగ్స్ బాగా ఆకట్టుకున్నాయని చెప్పాలి. మెయిన్ హైలైట్గా ఈ 2 సాంగ్స్ అయితే సినిమాకు హైలైట్గా నిలవడమే కాకుండా మరోపక్క అనిల్ రావుపూడి డైరెక్షన్ కూడా కామెడీ హైలైట్గా నిలిచింది. ఇక ఈ సినిమాలో వచ్చే నటీనటుల విషయాన్ని గురించి మాట్లాడితే అందరూ చాలా బాగా నటించడమే కాకుండా వారందరూ చాలా బాగా నటించారనే చెప్పాలి. అలాగే ఈ సినిమాలో వచ్చే నరేష్ గారు కానీ సీఎం పాత్రలో
అంతంత మాత్రం నటించినప్పటికీ తక్కువ స్కోప్ ఉన్నప్పటికీ చాలా బాగా నటించారు. అలాగే మిగతా కామెడియన్స్లో నటించిన నటీనటులు కూడా చాలా బాగా నటించారు. ఇక ఈ సినిమాకు మెయిన్ హైలైట్ ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే వెంకటేష్ గారి కొడుకు పాత్రలో నటించిన బుల్లిరాజ్ అనే బుల్లబ్బాయి అయితే చాలా బాగా నటించారు. ఎందుకంటే తన కామెడీ పర్ఫార్మెన్స్ అదరగొట్టేయడమే కాకుండా ఒక్కొక్కరికి తన డైలాగ్ డెలివరీతో ఇరగదీశారని చెప్పాలి. అంత చిన్న ఏజ్లో కూడా అంత బాగా నటించడం విశేషమని చెప్పాలి. ఆ చిన్న అబ్బాయి అయితే సినిమాకి మెయిన్ హైలైట్గా నిలిచారు. ఆ విధంగా అయితే డైరెక్టర్ అనిల్ రావుపూడి ఆ చిన్న అబ్బాయిని చూపించడంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఈ చిత్రానికి సాంగ్స్ అందించిన బీమ్స్ డైరెక్టర్ అయితే గోదరిగట్టు సాంగ్ కానీ మీను సాంగ్ అదరగొట్టే లెవెల్లో ఉండగా అలాగే మరో మాస్ బీట్ సాంగ్తో కూడా అదరగొట్టేశారు. బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ అంటూ క్లైమాక్స్ ఎండింగ్లో వచ్చిన ఈ సాంగ్లో అయితే వెంకటేష్ గారు కానీ అలాగే ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ కూడా ముగ్గురు కూడా ఈ సాంగ్లో అయితే మాస్ స్టెప్ డ్యాన్స్లతో ఇరగదీశారని చెప్పాలి. ఆ విధంగా అయితే స్టెప్స్ వేసేశారు ఈ సాంగ్స్లో. అలాగే ఈ సినిమాలో వచ్చే ఫైట్స్ గురించి మాట్లాడుకుంటే క్లైమాక్స్ ఎండింగ్లో ఒకే ఫైట్ ఉన్నప్పటికీ ఆ ఫైట్లు అయితే వెంకటేష్ ఇరగదీశారనే చెప్పాలి. ఫ్రస్ట్రేషన్తో పాటు కోపంతో ఆ ఫైట్లో ఇరగదీయడమే కాకుండా డైలాగ్ డెలివరీతో ఫైట్ చేశారు. ఒక్కసారిగా అందరూ వెంకటేష్ అభిమానులు, సినీ ప్రేక్షకులు ఆ ఫైట్ చూసినప్పుడైతే ఈలలు కేకలతో కేక పుట్టిస్తారని చెప్పాలి. ఆ విధంగా అయితే చిత్రంలో వెంకటేష్ గారు ఫైట్ చేశారు. ఇక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే మీనాక్షి చౌదరి హీరోయిన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి ఒక మిషన్లో అయితే పాల్గొనాల్సి ఉంటుంది. అదే టైంలో తనకు సపోర్ట్ రోల్గా ఇంకో పోలీస్ ఆఫీసర్ అయితే బాగుంటుందని చెప్పేసి వెంకటేష్ గారిని అయితే దించుతుంటారు. అయితే అదే టైంలో మీనాక్షి చౌదరి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని తెలుస్తుంది. అంతేకాకుండా మరోపక్క ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ వెంకటేష్కు భార్యగా ఉంటుంది. మరి వీరిద్దరి మధ్య ఏం జరిగింది, మరి కిడ్నాపర్ని కాపాడారా లేదా అన్నది తెలియాలంటే మీరు కూడా సినిమా చూడాల్సిందే. ఇక మొత్తానికి ఈ సినిమా గురించి చెప్పుకుంటే ఈ సినిమాలో వచ్చే ప్రతి స్కెన్స్తో పాటు ఈ సినిమాలో వచ్చే కామెడీ కానీ అలాగే ఎమోషనల్ కానీ అలాగే ఫైట్స్ కానీ ఈ సినిమాలో వచ్చే మెయిన్ హైలైట్గా నిలిచిన సాంగ్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయని చెప్పాలి. ఓవరాల్గా చూసుకుంటే అయితే సంక్రాంతికి వస్తున్న మూవీ బ్లాక్ బస్టర్ బొమ్మ అనే చెప్పవచ్చు. ప్రతి సంక్రాంతికి 2-3 సినిమాలు ఉన్నప్పటికీ ఈసారి సంక్రాంతికి వస్తున్న సినిమాతో సంక్రాంతికి వెంకటేష్ గారు అయితే బ్లాక్ బస్టర్ కొట్టేశారని చెప్పాలి. ఆ విధంగా అయితే డైరెక్టర్ అనిల్ రావుపూడి వెంకటేష్ గారితో ఈ సినిమా తీసి బ్లాక్ బస్టర్ విజయాన్ని అయితే సాధించారు. ఫైనల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే కామెడీ, ఫ్యామిలీ, యాక్షన్ డ్రామా చిత్రం అని చెప్పవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం సినిమా అయితే సూపర్ హిట్ సినిమా అని చెప్పవచ్చు. మాకైతే ఈ సినిమా చాలా బాగా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించింది అన్నది ఒకసారి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఒకవేళ చూడని వారు ఉంటే కూడా మీరు చూసొచ్చి ఈ సినిమా ఏంటో మీ అభిప్రాయాన్ని మా కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ప్లస్ సబ్స్క్రైబ్ చేయండి. ఎటువంటి చిన్న విషయం కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. లైక్, షేర్ చేయడంతో మరొకటి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.